బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రేర్ మామ్ రియల్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేను అల్హమ్దులిల్లా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ రంజాన్ అండి. రంజాన్ ముబారక్ అందరికీ. రంజాన్ మంత్ వచ్చేసింది కదా, మనమందరం చాలా చాలా బిజీ అయిపోతాము. ఒకవైపు ఫాస్టింగ్, ఇంకోవైపు సెహరీ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, ఇఫ్తియార్ అరేంజ్మెంట్స్ చూసుకోవాలి. ఇంట్లో లేడీస్ అందరూ చాలా బిజీ అయిపోతారు. అందుకే నేను ఒక ట్రిక్ తీసుకొచ్చాను. సారీ రంజాన్ అనే కాదండి, వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, వర్కింగ్ ఉమెన్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఒక్కొక్కసారి చాలా పని ఉంటుందన్నమాట, మనం ఏం చేసుకోలేము. కానీ ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి, మీరు హ్యాపీగా టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. ఏంటి ఇంతలో చెప్తున్నావు, ఫస్ట్ మ్యాటర్లోకి రమ్మంటున్నారా? సరే వస్తున్నాను, చూడండి. ఒకసారి నేను ఏం చేశానంటే కేజీ గోధుమ పిండిని తీసుకున్నాను. కేజీ గోధుమ పిండిని తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను, ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసాను. షుగర్ వేయడం వల్ల ఏంటంటే సాఫ్ట్గా వస్తాయన్నమాట. డో అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది, చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. అవన్నీ కలిపి పెట్టుకుని మీరు ఆయిల్ మాత్రం మీ ఇష్టం ఎంత అయితే అంత వేసుకోండి, మీకు ఎంత సరిపోతే అంత. మా బాబు కూడా చూడండి ఇక్కడ నాకు హెల్ప్ చేస్తున్నాడు. పక్కన పెట్టిన తర్వాత నేను చపాతీలు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నేనైతే ట్రయాంగిల్ షేప్లో చేసుకున్నాను. మీకు స్క్వేర్ ఆర్ సర్కిల్ మీరు ఏ షేప్లో చేసుకున్నారో చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్ని స్క్వేర్ షేప్లో కట్ చేసి పెట్టుకోండి, స్క్వేర్ ఆర్ సర్కిల్ షేప్లో కట్ చేసి పెట్టుకోండి. సారీ అండి, నేను ఆ వీడియోని తీయలేకపోయాను, కానీ ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు చపాతీలు ప్రిపేర్ చేయండి. చపాతీ చేసిన తర్వాత ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్లో మీరు ఫస్ట్ కట్ చేసుకున్న పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, పాలిథిన్ కవర్ వేసేయండి. తర్వాత మీరు చేసిన ఆ చపాతీ వేయండి, మళ్ళీ దానిపైన పాలిథిన్ కవర్ వేయండి, మళ్ళీ చపాతీ వేయండి. ఇదే అనమాట కంటిన్యూ అవుతూ ఉండాలి. నేను కేజీ పిండికి నాకు 50 వచ్చాయండి, 50 చపాతీలు వచ్చాయి. ఇంకా మీరు చేసుకునే సైజ్ బట్టి మీకు ఎంత వస్తాయో చూసుకోండి. నాకైతే చపాతీలు చేయడం అనేది పెద్ద టాస్క్, అసలు 1.5 అవర్ 2 అవర్స్ దాంట్లోనే అయిపోతుంది. అందుకే ఇది ప్రీ అరేంజ్మెంట్స్ అనమాట, చాలా బాగుంటుంది. నేను ఒక్కదాన్నే చేసుకున్నాను కాబట్టి నాకు చాలా కష్టం అనిపించింది, కానీ 2-3 ఉంటే హ్యాపీగా 2 కేజీస్ కానీ 3 కేజీస్ కానీ చేసి పెట్టుకోండి. డీప్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేశాను చూడండి, స్టోర్ చేసిన తర్వాత తీసాను. నెక్స్ట్ డే తీసి మా బాబుకి రోటీ అంటాడు ఎప్పుడు, సరే అని చెప్పేసి తీసి వేసాను అనమాట. మీరు చపాతీలు ఎలాగైతే కాలుస్తారో అలాగే చేసుకోండి, చాలా బాగా వస్తుంది. దానికి మాత్రం నేను హామీ అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఈ ట్రిక్ చాలా బాగుంది. నాకైతే టెన్షన్ ఫ్రీగా ఉంది, రిలీఫ్గా ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను దీనికి కాంబినేషన్లో నా హస్బెండ్ ఏమన్నారంటే మటన్ కర్రీ కావాలి అన్నారు. ఓకే, చపాతీలు చేసి అయితే అవసరం లేదు, ఫ్రీజర్లోనే ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పేసి మటన్ ప్రిపేర్ చేస్తున్నానండి. 1/2 కేజీ మటన్ తీసుకొని దానికి నేను ఏం చేశానంటే కొంచెం సాల్ట్ ఇంకా టర్మరిక్ పౌడర్ వేసేసిన తర్వాత మ్యారినేట్ చేయడానికి కొంచెం సేపు పెట్టేసిన తర్వాత కుక్కర్లో వేసి ఇంకా 2 ఆనియన్స్ అనమాట వేసి కొంచెం ఒక వాటర్ వేసాను అనమాట. వాటర్ వేసి దానికి విజిల్స్ ఇచ్చేయాలి. ఒక 10 విజిల్స్ అయ్యే వరకు ఇవ్వండి మీరు, సరిపోతుంది. ఆయిల్ వేసాను, సారీ మర్చిపోయాను. ఆయిల్ ఎందుకు వేసానో మీ అందరికీ తెలిసిందే, ఇంకా చెప్పేదేముందండి. అది కుక్కర్లో నుంచి బయటికి రాకుండా వేస్తారు కదా, అందుకే వేసాను ఆయిల్ని. ఇంకా 10 విజిల్స్ వచ్చేసే వరకు చేసుకోవాలి మనం. కుక్కర్ ఓపెన్ చేసి చూశాను, అది ముక్క అయ్యిందో లేదో చూడడానికి మంచిగా సాఫ్ట్గా ఉడికిందండి. నా తెలుగుని ఇగ్నోర్ చేయండి, ఏమైనా తప్పుగా మాట్లాడితే సారీ, నాకు సరిగ్గా రావట్లేదు. అయినా సరే నేను చెప్తున్నాను. మామూలుగా అయితే మేము ఉర్దూలో వాటిలో మాట్లాడుకుంటాం కదా, తెలుగులో చెప్పడానికి చాలా కష్టంగా ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఎలాగో రెసిపీలోకి వస్తాను. ఫస్ట్ 2 ఆనియన్స్ని మళ్ళీ స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోండి. 3 గ్రీన్ చిల్లీస్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం కలపండి, నేను కలపలేదు. తర్వాత మన హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, అవి చిన్నవి చేసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేయండి, పసుపు తర్వాత మిర్చి వేయండి, మిర్చి తర్వాత సాల్ట్ వేయండి, ధనియాల పొడి వేయండి. అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేసుకోవాలి. నేను వీడియోలో చూపించలేదు, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. తర్వాత ఆయిల్ మళ్ళీ ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా కలపండి. ఎలా కలపాలంటే అది బాగా అయిపోవాలన్నమాట, అంత మంచిగా కలపాలి మీరు. అలా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం అంటే మీ టేస్ట్కి సరిపడా ఎంత వేసుకుంటారో అంత సాల్ట్ వేసుకోండి. తర్వాత కసూరి మేతి కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలపాలండి. కలపాలి అంటే ఫ్రై చేయాలన్నమాట, మంచిగా ఫ్రై చేయాలి.
ఇది ఫ్రై అయ్యేలోపు నేను ఒకటి చెప్తానండి. అదేంటంటే నాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఏమైందంటే నాకేమో మటన్ వండడం రాదు. నా హస్బెండ్ ఏమో మా ఇంటికి వచ్చేసి ఇంకా ఆ నైటే బయలుదేరుతున్నారనమాట. బయలుదేరుతుంటే మా మమ్మీ ఏం చేశారంటే నాతోనే చేయించారు. అందుకే నాకు ఈ మటన్ కర్రీ అనేది చాలా మెమొరబుల్ అసలు. నేను చేశాను, మా మమ్మీ చెప్తూ ఉంటే నేను చేశాను. నా హస్బెండ్ తిని చాలా బాగుంది అన్నారు. ఇప్పుడు చూడండి, 20 క్యాష్యూస్ లేదా 20 బాదం తీసుకుని సోక్ చేసుకోండి. సోక్ చేసిన తర్వాత అది మంచిగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ అయిన ఆ మిక్స్చర్ని మనం ఏం చేయాలంటే ఈ గ్రేవీలో వేయాలి. గ్రేవీలో వేసి మీరు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి, బాగా కలపాలన్నమాట. అక్కడే ఉండండి, ఇంకా ఎక్కడికి వెళ్ళకండి మీరు. దాన్ని ఆ కర్రీని వదిలేసి అక్కడే ఉండి చేస్తూ ఉండండి. ఎందుకంటే కింద మాడిపోతూ ఉంటుంది అనమాట, అంటుకుని పోతుంది. అలా అంటుకోకుండా మనం ఏం చేయాలంటే తిప్పుతూనే ఉండాలి. అయితే నాకు తెలియలేదు, మా మమ్మీకి అడిగాను నేను, అది మంచి కుక్ అయిందని మనకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి నేను అడిగితే ఆయిల్ రిలీజ్ అవ్వాలి, ఆయిల్ రిలీజ్ అయితే అది నీకు మంచిగా కుక్ అయినట్టు అర్థం అని చెప్పేసి అన్నారు. వెరీ క్విక్ అండ్ ఈజీ రెసిపీ, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇది నా ఫుల్ వీడియో అండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూడండి, ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోకి లైక్ చేయండి ప్లీజ్. అలా